ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ అనగానే ఒకలాంటి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతారు, ఒకలాంటి భయం వచ్చేస్తుంది. రాత్రులు మనము గంటలు చదువుతాము. తీరా సెంటర్ లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? అన్ని మర్చిపోతారు. అది చదివిందే, అది బాగానే చదువుతాం, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ ఆ భయంలో మనం ఏం చేస్తామంటే వచ్చిన క్వశ్చన్ కూడా రాయడానికి గుర్తుకు రాదు. భయముతో, టెన్షన్ తో మనం ఉండిపోతాం. అయితే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, భయపడవద్దు, దేని గురించి చింతించవద్దు, టెన్షన్ పడవద్దు, ఎందుకంటే నీతో కూడా నీ దేవుడు ఉన్నాడు అన్న ఒక్క మాట నువ్వు నమ్మాలి. దేవుని బిడ్డ, నీతో పాటు నీ దేవుడు వస్తున్నాడు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టి రాయిస్తాడు. ఏదైతే నీకు హార్డ్గా ఉంటుందో, ఏ ప్రశ్న అయితే హార్డ్గా ఉంటుందో, ఏ సబ్జెక్ట్ హార్డ్గా ఉంటుందో, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇస్తాడు. ఏ క్వశ్చన్ కి ఏది ఆన్సర్ చేయాలో, ఎలా రాయాలో గైడ్ ఇచ్చేది గైడర్ ఎవరండి? యేసు ప్రభు మనకు గైడర్ గా ఉంటాడు. యేసు ప్రభుడు